భార్య మానం కంటే కూడా నా ప్రాణమే గొప్పదని భార్య మానాన్ని తాకట్టు పెట్టేశాడు అబ్రహాం. మన ఆస్తులు పోతాయేమో, లేకపోతే ఉన్న ఆస్తులు పోవాల్సి వస్తుందేమో, ఆస్తి పంపకాల్లో నాకు రోడ్డు పక్కన ఉండే ఎకరం వస్తుందో రాదో, సైబర్ ఫ్రాడ్కి గురవుతారనేటువంటి భయాలు వాళ్ళలో ఉంటాయన్నమాట. వెళ్ళిన వెంటనే ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ఒక భయం వచ్చింది. ఏంటంటే ఇది ఇంకో లెవెల్ ఆఫ్ అభద్రతా భావం. ఏంటి అభద్రతా భావం అంటే, నా పిల్లాన్ని ఎవడో ఒకటి తీసుకోపోతాడేమో, నిజంగానే నా భర్త నాతోనే ఉంటాడా, లేకపోతే వేరే దాన్ని బొంగు కొట్టుకొని పోతాడా. కానీ ఇంకొక వాస్తవం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనం తీసుకున్న మంచి నిర్ణయాల ద్వారా కాదు, మనం తీసుకునే చెడు నిర్ణయాల ద్వారా కూడా మన ఆస్తిని పెంచుతాడు. ఇంతకుముందు బహుశా ధనవంతుడై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే బహు ధనవంతుడయ్యాడు. అంటే ఆశీర్వాదం ఎప్పుడు మంచిగా చేస్తుంది అనేది కూడా తప్పే, ఆశీర్వాదం కొన్నిసార్లు చెడు కూడా చేస్తుంది. చూడండి, అబ్రహాం జీవితంలో ఏది జరిగినా ఆయనకి మంచిగా జరుగుతుంది. చెడు జరిగినట్టు ప్రస్తుతానికి కనిపిస్తుందా, ఆ చెడు ద్వారా మంచి జరుగుతుంది. మంచి జరిగింది అనుకున్నప్పుడు దాని ద్వారా మళ్ళీ ఏదో చెడు జరుగుతుంది, మళ్ళీ ఆ చెడు కూడా మళ్ళీ మంచిగా మారిపోతుంది. కారణం ఏంటంటే, అబ్రహాంకి లోతుకి అయిందా గొడవ, లేకపోతే అబ్రహాం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి అయిందా? ఇప్పుడు అన్నదమ్ముడు ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, అన్నదమ్ముల మధ్య గొడవ అవుద్దా, లేకపోతే తోడు కోడళ్ళ మధ్య గొడవ అవుద్దా? పిల్లలు చెడిపోవడానికి వాళ్ళ తండ్రి కారణం కాదు. ఏది కారణం అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కారణం. నేను ఏ ల్యాండ్ తీసుకున్నా, బీడు భూమి తీసుకున్నా సరే, దాన్ని కూడా నాకు అనుకూలంగా దేవుడు మారుస్తాడనే విశ్వాసం అబ్రహాం దేవుడి మీద ఉంది. కాబట్టి బైబిల్లో ఇంకొక సూత్రం ఏంటంటే, ఏ కష్టం వచ్చినా కానీ నీ కెపాసిటీకి తగ్గట్టే కష్టం వస్తుంది అని.